శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞాన సరస్వతి నమో నమ. దేవీ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఎప్పుడైతే వచ్చిందో ఆ సమయంలో అమ్మవారిని సరస్వతీ స్వరూపముగా అలంకారం చేస్తారు, ఆరాధన చేస్తారు. విశేషమైన సరస్వతి మూల మంత్రంతో ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ బాల గోపాలం, చిన్నలు పెద్దలు అందరూ కూడా, ఎందుకంటే మూల పూజలు ప్రారంభమయ్యాయని స్త్రీమూర్తులు ప్రతి ఆలయంలో విశేషముగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చనలు చేస్తూ ఉంటారు. ఆ సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే మనిషి ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రకాశం అంటే అతని వాక్కు, వినయము, విధేయత, సంస్కారము, మాట్లాడే మాట ప్రతిదీ కూడా ఆచితూచి మాట్లాడడం, ఆలోచించకుండా మాట్లాడిన సభారంజకంగా ఉండే మాట జ్ఞాన సరస్వతి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. అందుకే మన పెద్దలు అంటారు, శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతీ నమోస్తుతే. ఆ తల్లి వాసర క్షేత్రం అంటే భాసర క్షేత్రంలో వ్యాసుడు, కవులు, కళాకారులు ఎంతోమంది సేవించి తరించి అనుగ్రహాన్ని పొందిన తల్లి. ఆ తల్లి భాసరలో దేవీ శరన్నవరాత్రుల్లో విశేషమైన భక్త కోటితో విరాజమానం పొందుతుంది. అలాగే తెలుగునాట ఇంద్రకీలాద్రి మహాక్షేత్రంలో బెజవాడ కనకదుర్గాదేవి ఆలయంలో సరస్వతీ స్వరూపముగా మూలా నక్షత్ర రోజున అమ్మవారు సరస్వతి అలంకరిస్తారు. ఆ అలంకారంతో అమ్మవారు శోభాయమానంగా విరాజమానంగా భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఈ మూలా నక్షత్రంలో ఆ తల్లే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా, త్రిశక్తి స్వరూపిణిగా, దుర్గాదేవిగా తన అంశతో నిజరూపాన్ని ఆ రోజు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మూలా నక్షత్ర రోజున ఆ తల్లికి చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, వృద్ధమాత, అంతరిక్ష మహాసరస్వతి అనేక నామాలతో, సప్తనామాలతో భక్తులు కొలుస్తూ ఉంటారు. వాగ్దేవి ప్రాణులు నాలుకపై నర్చించే దేవతగా, బుద్ధి ప్రదాయినిగా మూలా నక్షత్ర రోజున ఆ తల్లిని ఆరాధించి భక్తులు అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారని ఆనాటి నుంచి నేటి వాటి వరకు కూడా, అలనాడు ప్రాచీన కాలం నుండి నేటి కలియుగం వరకు కూడా భక్తులు అమ్మవారిని మూలా నక్షత్రం రోజున ఆరాధిస్తూ ఉంటారు. వాగ్దేవి నమో నమః, ఓం శ్రీ జ్ఞాన సరస్వతీదేవి నమో నమః అనే మంత్రాన్ని జపం చేసుకోండి. అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి.